వెస్టీజీ గొప్పది. ఎస్ఆర్ నో? ఒక ఎంటెక్ చేసినాడు, ఎంబీఏ చేసినాడు, బాగా మార్కెట్ హెవీ స్కిల్స్ ఉన్నోళ్ళు సక్సెస్ అయినంటే అది పెద్ద గొప్పతనం కాదు. మేడం బైక్ లేదు, బైక్ రాదు, ఒక స్పిరులినా నోని సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా? ఒక వ్యవస్థలో నిలబడటం వల్ల 1,56,000 తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది. చెప్పా, మేడం మీ శాలరీ ఎంత అంటే 6,000 8,000 కదా అప్పట్లో, 1,56,000 వస్తున్నాయి, సరిపోతాయి, ఇంక సర్దుకుంటారా మీరంటే, డిసెంబర్కు నాకు 3 లక్షలు కావాలి సార్ అంటుంది. మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా? ఎసార్లో నాకుంది, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు కారు ఉంది, జాబ్ ఉంది, నెలకు 1 లక్ష వస్తున్నాయి, అదే ఫైనల్ కాదు. 1,00,000 ఫైనల్ అనుకుంటే మరి 10-11 లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా? 46 లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చేయాలా? సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి? ఈ దేశాన్ని సాకేంత ఈ చిన్న స్థాయి నుంచి, ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట. ఆ ఓనర్స్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు, ఏమయ్యా రెంట్ కట్టలేవు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించా వెస్టీజ్లో. దీని అమ్మ సావోరేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు. చిన్న జాబో లేదా ఒక 10-20 లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు. ఎక్కువ మందికి 20 లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టీజ్లోకి. 20-25 lakhs ₹2 వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర. తెలిసి తెలియక ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసినాం. ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం. అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే, బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక 20-25 లక్షలు అప్పులు అయ్యి వెస్టీజ్లో సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది. అది ఆ అప్పులే నా మంట. ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ నియర్లీ 1,60,00,000, ఈ ఇయర్ 1,50,00,000. ఏమే సార్ ఇన్కమ్? 20-25 లక్షల అప్పులు తీర్చేసి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కున్నా. నియర్లీ ₹1 కోటి ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ వెస్టీజ్ ద్వారా. ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్, చిన్న సక్సెస్. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకొక 1 or 2 years తర్వాత, నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు ₹1,35 లక్షల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తా ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం. వెస్టీజ్ వాళ్ళు చెబితే జర్రా లేట్ కావచ్చు, రావటం మాత్రం రాననుకున్నారా, రాలేననుకున్నారా? రావటం పక్కా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు ఏంటంటే జర్రా ఏదో, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే. మన పార్టీలో కలవని వాడికి ఇంకా అట్లే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది? వీడు మొక్క వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. వచ్చినా రాలేదా? వాళ్ళ పార్టీ వల్ల కొంతమందికి నమ్మకం ఉంటుంది. అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది. మా లీడర్లు అడగండి, వస్తుందా రాదా కారు అని. కారు కాదు, విమానం వస్తుందన్నా వస్తుందంటారు అంతే. వాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది. మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది. ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా, అధికార పార్టీ కండవ కప్పించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే టికెట్లు వస్తాయి, కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి. పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి. నో డౌట్ ఎట్ ఆల్. వెస్టీజ్ పార్టీ 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు, తెలియదు. ఇది ఎస్ఆర్ ఇలాంటి పార్టీలోకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి. ఇది ఒక ప్రజాసేవలాగా చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం. పేదరికం మీద ఈ పోరాటం ఉంది. ఎస్ఆర్ ఎంతో మందిని చైతన్యం చేద్దాం, గెలుద్దాం. వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం. దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం. ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు, ఇది 10 మందికి సేవ. ఆ సేవా భావం ఇలా అలవర్చుకో. కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతారు మీరు సక్సెస్ అయితే. ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పిండు, బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఆయన సంపాదిస్తే. ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేర్పిస్తా ఉన్నాడు అంతే. అది ఒక మార్కెటింగ్లోనే ఉంది. అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లెక్కే. సార్ సో మీరు డెవలప్ అవ్వండి సార్, మీ టీం ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లెక్కే. సో జస్ట్ నాకు తెలిసి ఇంకొక 5 to 10 years తర్వాత వెస్టీజ్ ఎలా ఉండబోతుందని కనుక డ్రీమ్లో చూస్తూ ఉంటే, ఆ ఫ్యూచర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది. మనకి ఇప్పుడు 33 జిల్లాలు తెలంగాణ. సార్ మరి రీసెంట్గా ముఖ్యమంత్రికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా 26 జిల్లాలని, 33 ఒక 26 59 జిల్లాలు ఇలాంటి బూట్ క్యాంపులు ఒకరోజు జరుగుతుంది. నో డౌట్ జరుగుతా లేదా? మరి 59 బూట్ క్యాంపులకు
ప్రవీణ్ సార్ రావాలంటే ఈ కార్లలో రైళ్లలో సరిపోదు అప్పుడు, అవునా కదా? అవసరమైతే వెస్టీజ్లో ఉన్న ఏపీ తెలంగాణ టాప్ లీడర్లు అందరం కలిసి ఒక హెలికాప్టర్ కొనుక్కొని ప్రవీణ్ సార్ హెలికాప్టర్లో కూడా తీసుకొచ్చి మీటింగ్లు చేద్దాం. అవకాశం ఉందా లేదా? వెస్టీజ్ ఆ స్థాయికి ఎదగబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. వెస్టీజ్ ఫ్యూచర్ని కొంతమంది మాత్రమే చూడగలుగుతారు, అందరూ చూడలేరు సార్. హైటెక్ సిటీ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారు. అది రాళ్ళు రప్పలు ముళ్ళ చెట్లు కంచి. అక్కడ సాయంత్రం 5 గంటలు దాటితే ఎవరు బోరు అక్కడికి మనుషులు. నేను వెళ్ళి ఆ కట్టే టైంలో దుమ్ము ధూళి కొట్టుకుంటున్న టైంలో ఒకసారి హైటెక్ సిటీ చూద్దామని. ఈరోజు హైటెక్ సిటీ రూపురేఖలే మారిపోయింది. హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ రూపురేఖలే ఎవరు నమ్మినా ఒప్పుకోవాల్సిన తీరం, సత్యం ఇది. చంద్రబాబు నాయుడు దగ్గర మంచి ఉంది, కేసీఆర్ దగ్గర మంచి ఉంది, చెడు ఉంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సార్ మనకు చెడు ఎందుకు? మనకు అవసరమా? మంచి ఎక్కడుంటే అక్కడ తీసుకుందాం. పోరాటం ఎవరి దగ్గర ఉంటే తీసుకుందాం. 13 సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోరాడినా లేదా? ఇక్కడ కేసీఆర్ సార్కి అభిమానులు ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం వాళ్ళు ఉండొచ్చు. మనకు టాపిక్ అటుపోబా అక్కడ మళ్ళీ మనం వాళ్ళను విమర్శించి వాళ్ళను కామెంట్ చేసేంత స్టేజ్ మనకు లేదు ఇప్పుడు, అవునా కదా? నీకాడ ఒక 100 కోట్లు ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పబ్లిక్ విమర్శించు, నో ప్రాబ్లం. మనకు సరిగ్గా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు విమర్శించద్దు, వాళ్ళ దగ్గర ఉన్న మంచిని తీసుకుందాం. 14 సంవత్సరాల పోరాటం ద్వారా బలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది. సార్ను జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకని ముఖ్యమంత్రి సీట్ రాలా. 9 సంవత్సరాలు చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయంట. చేసిండా లేదా? భార్య పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగిండు, కుర్చీ 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 అని. నన్నూరు నరసింహారెడ్డి తెలంగాణలో టీడీపీ లీడర్ ఒక కథ చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తిరుపతి పోయినంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు చైర్లో కూర్చున్నారంట. పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను వెంకటేశ్వర స్వామి లేచి నాయన రా అని చెప్పేసి ఆశీర్వదిస్తే అలివేలు మంగమ్మ నాయన ఆయన దగ్గరికి పిలిచి వాళ్ళ భర్త చెబుతుందంట, ఆయన కుర్చీ పిచ్చి బట్టి తిరుగుతున్నాడు, నీ కుర్చీ తీసుకుపోగాక నువ్వు ముందు కూర్చొని మాట్లాడు అంటాడంట. జనాలకి జగన్మోహన్ రెడ్డి కుర్చీ పిచ్చి ఏ రేంజ్లో పట్టిందంటే జనాలు కామెంట్లు చేసుకునే స్థాయికి పోయింది. పిచ్చి మొదలు పట్టే కుర్చీ దొరికింది. సార్ ట్రై చేస్తే దొరికేదా సార్? దొరుకుద్దా? మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా, డిసైడ్ అవుదామా? చెప్పాలా? ఒకసారి డిసైడ్ చేద్దామని ల్యాండ్ స్లైడ్ చేయండి. డిసైడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ క్యాంపు ద్వారా వారు వన్ సైడ్ అయిపోవాలి ఇంకా, ఓకేనా? ఎవరు వచ్చినా ముందుకే ముందుకే. వెస్టీజ్ అంటే నో రివర్స్ గేర్ లాగా పనిచేయాలి మనందరం కూడా. 10 మంది నో అంటే 20 మందిని అడగండి, 20 మంది నో అంటే 100 మందిని అడగండి, 100 మందిని నో అంటే 101 వ్యక్తిని అడగండి. రివర్స్ గేర్ లేదు ఈ బండికి, ముందుకు పోవటం తప్ప, ఓకేనా? యుద్ధం మొదలు పెట్టాలి, యుద్ధంలో విజేతలుగా మారాలి మనం. ట్రై చేస్తే చరిత్రలో ఎవరు సక్సెస్ అయిన లేరు, డిసైడ్ అయితే సక్సెస్ దొరుకుతూ ఉంది. వెస్టీజ్లో మీరు కూడా డిసైడ్ చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ టార్గెట్ ఏంటి? మీకు తెలియకుండా మీ అప్లైనర్తో కూర్చోండి. ఎందుకంటే మన బలం మన బలహీనత మన అప్లైనర్ దొరుకుతుంది, అవునా కదా? మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా వేసుకుంటాం, మనకు తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం, ఇంత అయితే ఇంత అనుకుంటాం. నీ మంచి పాజిటివ్ అప్లైనర్, మీ మెంటర్ వాళ్ళ దగ్గర కూర్చోండి. నన్ను కూర్చో, డిస్టర్బ్ చేయొద్దు, పోలీసులు ఉన్నారు పట్టకపోతారు. వాటర్ కావాలా? బట్టలు తీసుకో, తీసుకెళ్ళి ఎరుకో నానా ప్లీజ్. పర్లేదు పర్లేదు, బాటిల్ ఉంది కదా, 2 బాటిల్ ఉన్నాయి, నో ప్రాబ్లం. వాటర్ నాకు కావాలి, దెబ్బకి కావాలి మాట్లాడేవాడికి. నేను తాగిన వాటరు తాగడం కూడా మీటింగ్ అయిపోయేదాకా. ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందంట. ఈ బొడ్డోడు వచ్చాడు, మన ఐడియా మొత్తం పోయింది. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఎలా దీన్ని డిస్టర్బ్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. రాక్షసులు అంటే అబ్బాయి రాక్షసులు కాదు, ఎవరో అది సైతాన్ మనకు పంపించింది ఈ యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఏం పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వంగా డిసైడ్ అయినాం కాబట్టి, ఓకేనా? దయచేసి రిక్వెస్ట్, ఎవరు ఎస్ అన్నా నో అన్నా మనకు సంబంధం లేదు, మనం పోరాటం వైపు ఉండాలి. వెస్టీజ్ అంటేనే పోరాటం, మనిషి జీవితమే పోరాటాలను పోరాడిన వాళ్ళని చూసి మనం కొంత అలవర్చుకోవాలి లక్షణాలు. 14 సంవత్సరాలు కేసీఆర్ సార్ పోరాడిండు, 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పోరాడిండు, చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, దాదాపుగా 10 years ప్రతిపక్ష నాయకుడు, విడిపోయిన ఆంధ్రకి మళ్ళీ తొలి ముఖ్యమంత్రి. ఇప్పుడు 74 సంవత్సరాల వయసులో మళ్ళీ పోరాటం అవసరం లేదు జనరల్గా. అయితే ఆయనకి చేతులు ఎత్తేసి ఇంట్లో పడుకోవచ్చు. ఎసార్నో పడుకున్నాడా, పోరాడుతున్నాడా? మరి మనం ఏం చేస్తున్నాం? ఎండ అయితే ఎండంటే, చలి అయితే చలి అయితే, వర్షం అయితే వర్షం అయితే. ఇంకెప్పుడు నువ్వు పోరాడేది? ఎండలు టూ మచ్గా ఉన్నాయా? ఏం టూ మచ్చా ఎండలు? పోరాడేవాడికి ఎండలు కనిపిస్తాయా? ఇప్పుడు ఎండలంటే రేపు వర్షాలు పడితే వర్షం అంటే, చలికాలం వస్తే చలి ఇంటికి. నువ్వు పోరాడేది ఎప్పుడు? కొన్ని కోట్ల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమైందంట పెద్దలు చెప్తున్నారు, నాకు తెలియదు.
ఎన్నో కోట్ల జీవరాశుల్లో గోత పట్టలు అవి తెచ్చుకొని ముందు గ్రీజ్ తుడుచుకోవాలా. ఒక 6 నెలలు పట్టినా పర్వాలేదు. ఆ గ్రీజ్ తుడవటానికి చేత కాకుండా నీ అప్లైనర్ తీసుకుపోయి ఇద్దరు కలిసి తుడవండి. ఆ గ్రీజ్ తుడుచుకొని 6 నెలలు పట్టినా పర్వాలేదు, ముందు అవన్నీ తొలగించాడు. గ్రీజ్ తుడవండి, తర్వాత ప్రయత్నం చేయి. మనోడు ఆవేశంతో ఎక్కాలని చూస్తున్నాడు, ఎప్పటికి ఎక్కుతాడు? మిస్టేక్స్ మార్చుకోనంత వరకు సక్సెస్ నిన్ను చూసి 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. నువ్వు కిలోమీటర్ దూరం సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది నిన్ను చూసి. నీ లోపాలను రెక్టిఫై చేసుకో, నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు, వెస్టీజ్ సిస్టానికి తల వంచు. సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికే సక్సెస్ వస్తుంది, నో డౌట్. నేను ప్రూవ్ చేసి మాట్లాడతా ఉన్నాను.